వెల్కమ్ టు జీకే న్యూస్ 9. దుబాయ్లో అన్యాయంగా జైలు జీవితం గడుపుతున్న గల్ఫ్ కార్మికుడిని రక్షించాలి. విలేకరుల సమావేశంలో కన్నీరు పెట్టిన బాధితుడి తల్లి. బాధితురాలు కమటం కాంతవ్వ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేము కేవలం దళితులం అయినందునని నా కొడుకుని సౌదీలో ఆర్మోకో కంపెనీ నందు ఉద్యోగం ఉన్నదంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లె గ్రామం ముదిరాజు కులానికి చెందిన ఏజెంటుకునికి శేఖర్ నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని పంపించినాడని, కానీ అక్కడ బలవంతంగా అక్రమ కేసులో ఇరికించడంతో నా కొడుకు జైలు జీవితం ద్వారా నరకయాతన అనుభవిస్తున్నందున నకిలీ ఏజెంట్ తునికి శేఖర్ తండ్రి రమేష్ను జరిగిన అన్యాయంపై నిలదీయగా, మీ దిక్కున్న చోట చెప్పుకోమని అంటూ దూషించి దుర్భాషలాడినందున తక్షణ చర్యలు తీసుకుని సౌదీ జైలు నుండి నా కొడుకును కమటం వెంకటేష్ను విడుదల చేయించి తునికి శేఖర్ నుండి నాకు నా కుటుంబానికి ప్రాణభయం ఉన్నందున రక్షణ కల్పించగలరని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బాధితుని తల్లి కమటం కాంతవ్వ, జాతీయ బస సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, గల్ఫ్ కార్మికుల సంఘం నాయకురాలు బూత్కూరి కాంత, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి. కొత్తగా పోయింది. నా కొడుకు ఎంత 27 సంవత్సరాలు 27 సంవత్సరాలు అంతే. నా కొడుకు ఇప్పుడు పోయి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే ఇప్పుడు 4 నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. 2 నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి, వసూలు చేసుకురమ్మని చెప్పిండట. నా కొడుకును వసూలు చేసుకురమ్మంటే నా కొడుకు అమాయకుడు, చాలా అమాయకుడు. సరే అని పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని 400 కిలోమీటర్లు దమాకును కోవిడ్ బార్డర్లకు పోయిండట. పోయినాక అక్కడ సరుకు వచ్చిందట. అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరాన ఆగిందట. ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు, అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట. అన్నాక నా కొడుకును ఏమన్నాడు, నువ్వు అది ఉండి తీసుకొని రా, తెల్లారి తీసుకొని రా, చీకట్లా రాకుంటావనే కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట. అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు పోయిందట. ఆ సరుకు అంతా దించిండు, పక్క రూములో పెట్టిరట. వీళ్ళు వేరే రూములు ఉన్నారట. అంటే నా కొడుకు సంబంధం లేదు, కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు. కానీ మందు అమ్మడు నా కొడుకు. అదే అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుంటా ఎవరు ఫోన్ చేసిరో తెలియదట. నా కొడుకును అందులో ఒక 5గురిని మొత్తం మందిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరట. తీసుకెళ్ళినాక నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటా, నాది ఏం లేదు, నేను నమ్మను, నాకు తెలియదు ఇది అన్న. కానీ లేదు, నువ్వు తెలియనని ఎందుకున్నావు, రైడ్ మర్డర్ జరిగింది మీదేనా మీ పని నా అని చెప్పి కూడా అన్నారట. అన్న వాళ్ళు నా కొడుకు నాకు ఏం తెలియదు సార్, నేను మొన్న నచ్చిన అన్న కానీ ఇడిచిపెట్టలేరట. ఇడిచిపెట్టకుండా స్టేషన్ కి తీసుకెళ్ళినాక అక్కడ పొల్లు కొట్టిరట నా కొడుకును. ఈ సరుకంతా గిన్ని కాటాలు ఉన్నాయి, ఇవంతా నువ్వే చేస్తున్నావారా, ఎవరికి దొంగ గీజవిన చేస్తున్నావురా అన్నాడట. దొంగ గీజనట్టు అది దొంగ కోమలు చేస్తున్నావురా అని బాగా కొట్టేరట తండ్రి. నా కొడుకు గొడగొడ ఏడ్చుకుంటున్నా అన్నా గిట్లా చేస్తురా అని కూడా తునికి శేఖర్కి చేస్తే జవాబు లేదట, ఫోన్ తీయలేదట, మాట్లాడలేదట. మళ్ళా నాకు చేసి అమ్మ ఇది పరిస్థితి అంటే నేను మళ్ళా ఫోన్ చేసినట్టు నా కొడుకుని ఎట్లా నువ్వు రక్షించు బాచను, నువ్వు ఎందుకు ఆ పని మీద పెట్టినావు, ఆ రోగ కంపెనీలో పెడతాను, నా కొడుకు నీ పని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకును పరిచయంలో వడబెట్టినావు, నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నీదే తండ్రి అంటే ఆయన తీసుకొస్తా అన్నాడు. పోయిండు అక్కడ ఏమేమి వసూలు చేసుకున్నాడో వచ్చిండు. పాస్పోర్ట్ నా కొడుకుది పాస్పోర్ట్ ఉండే, ఆ పాస్పోర్ట్ నా కొడుకుది పాస్పోర్ట్ బ్యాగు అందులో ఫోన్ ఉండే, అవన్నీ అక్కడనే ఉన్నాయి. అక్కడనే ఉండగా నా కొడుకుని ఇక అవన్నీ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు. మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మా అని 3 నెలల దాకా నన్ను మతికి పెట్టిండు. నేను తీసుకొస్తా, నాది బాధ్యత, 20 లక్షలు నేను తీసుకొస్తా, 10 లక్షలు నేను తీసుకొస్తా అన్నాడు. లేదు 45 రోజుల దాకా నేను తీసుకురాను అన్నాడు. ఇక నా కొడుకు నా కొడుకు ఎంత చిన్న ఏది, నా కొడుకుని 1.5 దించిండు.
నా కొడుకు ఎట్లా బయటకు రావాలి, అంత మీ అందరి సహకారంతో నా కొడుకును బయటకు తీసుకురావాలి. ఏజెంట్ ఫోటో ఇది శేఖరు తునికి శేఖరు, వాళ్ళ ఊరు సిపాయపల్లె మండలం కొడివాల అల్ల జిల్లా జైతాల. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది, రూములే ఉన్నాయి, అవన్నీ తెచ్చుకున్నాడు. ఇయ్యు అంటే ఇత్తలేడు. నా కొడుకు గొడగొడు ఏడ్చిండు. ఏంటంటే నాకు పాస్పోర్ట్ పంపిస్తే అమ్మ నన్ను బయటకు పంపిస్తారట ఇండియాకు, పాస్పోర్ట్ పంపివనమ్మా అని అన్నాడు. అంటే నేను చెప్పితే అస్సలు వినలేదు. పాస్పోర్ట్ పంపిస్తే నీ పాస్పోర్ట్ విన కూడా వేరే కేసు ఎత్తారు, నీ కొడుకు బయటకు రాకుండా అవుతుంది అని పాస్పోర్ట్ పంపించలే. నా కొడుకును బయటకు తీసుకురాలే. మళ్ళా ఈ కాటన్లన్నీ ఈ మంది చేసే పనులన్నీ నా కొడుకు వినే ఎత్తిండు. ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, నా కొడుకును బయటికి తీసుకురావాలి, నా కొడుకును బయటికి తీసుకురావాలి. నాకు నా కొడుకు జరిగిన నష్టం పరిహారం చెల్లించాలి. వాడు తునికి శేఖర్ చెల్లించాలి. వాడు కావాలని చేసిండు ఇదంతా. నా కొడుకు గొడగొడు ఏడ్చిండు. అయ్యా చదువుల సపానియా చేయలేట, సపానియా. వాడు దండ చేసేదేమో కోయేటి బార్డర్ లో. నా కొడుకును ఇక్కడ దమంలో ఉంచిండు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలంటే 400 కిలోమీటర్లట. పోయేసరికి గట్ల జరిగింది. బాధ్యత నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత అంతా పెద్దలదే. బాధ్యత నాకు, నన్ను తీసి నా కొడుకు నాకు అప్పచెప్పారు. నా కొడుకును తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి. నా కొడుకు ఆ బాధ్యత అంతా నా కొడుకుదే అని అన్నాడట. నా కొడుకే అదంతా నడిపిస్తుండని కూడా చెప్పిండట. ఇది ఎంతవరకు న్యాయం తండ్రి, ఎంతవరకు ఇది న్యాయం? చేసినాం, బండి సంజయ్కు లెటర్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం. బోయినపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ బోయి ఉంటది. మీడియా మిత్రులు నమస్కారం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మన కాంత గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రవాస భారతీయులకు సంబంధించి జరుగుతున్న ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిండు అసెంబ్లీ సభలో ప్రత్యేకంగా ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా ఒక విధంగా ప్రవాస సంబంధించిన దానిపైన చర్చ జరగడం శుభసూచకం. ప్రత్యేకంగా మొన్న గత 2 మాసాల క్రితం ప్రత్యేకంగా కాంత గారి నాయకత్వంలో పెద్ద కార్యక్రమం జగిత్యాల జిల్లా కేంద్రంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన ప్రవాస భారతీయులకు సంబంధించిన సమావేశం జరగడం వల్ల ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ ద్వారా అందరి ద్వారా ప్రత్యేకంగా మెసేజ్ పోవడం జరిగింది. మేము అడుగుతున్నాం, 2026-27 సంబంధించిన బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రవాసీ భారతీయులకు ముఖ్యమంత్రి వారు ప్రత్యేకంగా చొరవ చూపించి ప్రత్యేకంగా ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా మన అదేవిధంగా ప్రవేశ భారతీయులకు సంబంధించిన వేరే కంట్రీస్ వెళ్ళేవారు కాకుండా మలేషియా, సింగపూర్ సంబంధించిన అక్కడ చనిపోయిన బాధితులు కూడా ప్రత్యేకంగా మనకు సంబంధించిన ప్రవాస భారతీయులకు గుర్తించవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన దానిలో చాలా మంది ఈ మన ఇన్సిడెంట్స్ చనిపోయిన ప్రవాస భారతీయులు అడిపోయి వలసపోయిన సంబంధించిన మన కార్మికుల బిడ్డలకు పిల్లలు కూడా ప్రత్యేకంగా బ్రిడ్జి స్కూల్స్ లో చేర్పించి మన దగ్గర రెసిడెంట్ స్కూల్స్ ఉన్నాయి, గురుకుల పాఠశాలలు, అదేవిధంగా కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళలో తప్పకుండా వాళ్ళకి సంబంధించిన బాధిత కుటుంబాలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం కూడా కల్పించాలని ఎంతో శ్రమకూర్చి ఎంతో డబ్బు సంబంధించి పెట్టి ఏదో బంగారం కుద పెట్టి అవన్నీ పెట్టేసి అటు పోయి చాలా అనర్గమైన పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నారు మన వాళ్ళు. చాలా ఈ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ చొరవ చూపించి గత ప్రభుత్వాలు ఏమో చేశాయి, అంత రాంగ్ చేశాయి. కానీ ఇప్పుడు సంబంధించిన ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మన స్థానిక ప్రభాకర్ గారికి, మంత్రివర్యులకు, అదేవిధంగా మన ఐటీ ముఖ్యమంత్రి శ్రీధరబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు ఏంటంటే మన ప్రభుత్వం చేపడుతున్న సంబంధించిన దాన్ని ప్రత్యేక నిర్దేశంగా ఈ న్యాయం సంబంధించిన వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క మన ప్రవాస బాధితులు ఎవరు చనిపోయారో మన గల్ఫ్ బాధితులు అందరికీ న్యాయం చేయాలని ప్రత్యేకంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా చనిపోయిన బాధితులకు 5 లక్షల ఎక్స్రే చెప్తున్నారు. కాబట్టి అసెంబ్లీ సాక్షిగా మొన్న మన తిరుమల మల్లన్న కావచ్చు, ఎల్ రమణ కావచ్చు, చాలా మన ఆది శ్రీనివాస్ గారు చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా శుభసూచకమే. కానీ మన కాంత గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్న వారికి సంబంధించిన వారి నాయకత్వం ప్రత్యేకంగా వారికి సంబంధించిన బాధితులకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ ప్రత్యేకంగా ప్రవాస వక్రీకరణ మన ఏంటంటే ప్రవాస సంబంధించిన
మన సెల్లు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఒక సెల్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మన గల్ఫ్ దేశ కాకుండా మలేషియా సంబంధించిన సింగపూర్ కాకుండా సీఎం ప్రవాస ప్రజావాణి అనే కార్యక్రమాన్ని అది ప్రక్షాళన జరగాలి. అందరికీ కూడా అక్కడ ప్రతి వారికి అది జరిగే సంబంధించిన మన దగ్గర నుండి పోతున్న గల్ఫ్ బాధితులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం సంబంధించిన ప్రవాస ప్రజావాణి కేంద్రాన్ని వ్యవస్థీకరంగా చేసి అందరూ కూడా న్యాయం విధంగా పోయే విధంగా ప్రత్యేకంగా ఈ సీఎం ప్రజావానికి సంబంధించింది చాలా చొరవ చూపాలని ఈ కార్యక్రమంలో భాగస్వాముతున్న బాధితురాలు పాపం అక్కడ వాళ్ళ కుమారులు అక్కడ జరుగుతున్న అన్యాయం జరుగుతుంది, వీరు కూడా న్యాయం చేయవలసిందిగా సంబంధించిన మంత్రివర్లకు అదేవిధంగా ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపించి ఇక్కడ ఉన్న మన బాధితులకు మన తెలంగాణ ఉమ్మడి ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా చాలా మంది బాధితులు గల్పును నమ్ముకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో సంపాదించాలనే తపనతో వెళ్తున్నారు, కానీ అక్కడ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన అక్కడ బాధితులుగా అయి అదేవిధంగా చనిపోతూ చాలా హింసకు గురవుతూ చాలా మంది బాధపడడం జరుగుతుంది. కాబట్టి వారి న్యాయ విధంగా మన ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా కుట్ల కానీ జగిత్యాల తర్వాత మన మెట్టిపల్లి నిజామాబాద్ ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో చాలా మంది వలస కార్మికులు పోతున్నారు మన గల్పు బాధితులు. కాబట్టి మన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవాస సంబంధించిన సెల్లును ఏర్పాటు చేసి మనకి ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న ఏం అక్కడ చనిపోయిన డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తున్నాం. నా పేరు వలస సుభాష్ చంద్రబోస్, జాతీయ బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి. నా పేరు బూత్కూరి కాంత, గల్ఫ్ తెలంగాణ గల్ఫ్ మన బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. గల్ఫ్ గోసా మీటింగ్ మొన్న జగిత్యాల్లో నవంబర్ 23వ తారీఖు రోజున పెట్టడం జరిగింది. అది పార్టీలకు అతీతంగా పెట్టడం జరిగింది, ఉద్యమాలకు అతీతంగా పెట్టడం జరిగింది, ప్రశ్నించే గొంతుకలను కూడా పిలవడం జరిగింది. ఆ సభకి చాలా మంది రావడం జరిగింది. ఆ సభకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వి ప్రకాష్ గాని, మన కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాని, విఠల్ గాని, సురపల్లి సుజాత మేడం గారు గాని, చాలా మంది తదితరులు, తీర్మార్ మల్లన్న టీం నుంచి ప్రధాన కార్యదర్శి ఆకుల హనుమంత్ గాని, దాసో శ్రవణ్ గాని, అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇక్కడ ఏ భేదం లేకుండా అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు గల్ఫ్ అనే దేశానికి వెళ్తారు. కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఒక గల్ఫ్ గోసా మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ సభకు వచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ వేదిక సాక్షిగా జగిత్యాల వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు సహకరించారు. అదే విధంగా ఈ రోజు అసెంబ్లీలో ఏదైతే ఇప్పుడు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశంలో ఊటాఊటిన నేను గల్ఫ్ గోసా 23వ తారీఖున ఆ రోజున పెట్టిన వెంటనే 20వ తారీఖు నాడు మన పొన్నం ప్రభాకర్ గారు సభ స్పందించి ఏదైతే అడ్వైజర్ కమిటీ గల్ఫ్ అడ్వైజర్ కమిటీ ఉందో ఆ కమిటీని పిలిపించుకొని 1,50,00,000 మాత్రం వేదిక సాక్షిగా తను రిలీజ్ చేయడం అనేది జరిగింది. నేను ఆ మీటింగ్ పెట్టడమే అనేది ఒక పుణ్యం అనేది నేను అనుకుంటున్నా. రెండవది ఏంటిదంటే ఈ రోజు అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, తీర్మార్ మల్లన్న మాట్లాడుతున్నారు, పొంగులేటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు, తర్వాత ఆది సీనన్న మాట్లాడుతున్నాడు, తదితరులు నాయకులందరూ ఎల్ రమణ సార్ కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళందరికీ అసెంబ్లీలో మా గొంతుగా మా గల్ఫ్ గొంతుక ఏదైతే ఉందో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వినిపిస్తున్నందుకు వాళ్లకు నేను ఈ గల్ఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకుడు మన వి ప్రకాష్ సార్ కూడా ప్రత్యేకంగా తన ఇంటర్వ్యూలో కూడా మా గురించి చెప్పడం జరిగింది. వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడడం ఎంతవరకు నిజమో సీఎం గారిని నేను డైరెక్ట్ సీఎం సార్నే రేవంత్ రెడ్డి సార్ని నేను నేరుగా తనను అడిగేది ఏంటిదంటే రిక్వెస్ట్ గా అడుగుతున్నా. ఎందుకంటే మా బాధ మీకే అర్థమవుతుంది కాబట్టి సార్ ఏది మీరైతే చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నారు. అది కొంత జాప్యమైనప్పటికీ మొత్తం మీదైతే ఇస్తున్నారు, దానికి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కానీ ఒక కట్-ఆఫ్ డేట్ పెట్టిస్తున్నారు. కట్-ఆఫ్ డేట్ అనేది తీసేయాలి, ఇమ్మీడియట్లీ తీసేయాలనైతే నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బూత్కూరి కాంతగా, ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక గల్ఫ్ బాధితురాలుగా డిమాండ్ చేస్తున్నా, ప్రాధాన్యపడుతున్నా మా పక్షాన. ఎందుకంటే 2009 నుంచి
మేము ఒక ఉద్యమకారులాగా మిగిలిపోయినాము. మాలాంటి గల్ఫ్ ఉద్యమకారుల అంటే ఈ సంఘాల మీద మేము పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కటప్ డేట్ తీసేసి చనిపోయిన ప్రతి కుటుంబానికి 100% 5 లక్షలు ఇవ్వాలని సీఎం గారిని కోరుతున్నాను. ఆ రెండవది ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఇన్ టైంలో వచ్చేటట్టు చూడాలని కోరుతున్నాము. ఎందుకంటే జాప్యం అవుతుంది, 20 రోజుల దాకా కూడా శవాలు రావట్లేదు కాబట్టి ఇన్ టైంలో వాళ్ళు వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాము. మూడో పాయింట్ ఏంటిదంటే చనిపోయిన కుటుంబాల పిల్లలకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు కార్పొరేట్ విద్య, చనిపోయిన పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య ప్రతి స్కూల్లో ఒక 5గురికో 3గురికో ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు ప్రభుత్వం మాట్లాడితే అది సాధ్యమవుతుంది. కాబట్టి అది కూడా సాధ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. 4వ పాయింట్ ఏంటిదంటే ఖచ్చితంగా 5 లక్షలు కటాఫ్ డేట్ కంటే ముందు చనిపోయిన మీ ప్రభుత్వం ఫామ్ అయిన దానికంటే ముందు గిట్లా చనిపోయిన కుటుంబాలకు మేము 5 లక్షలు ఇవ్వడం మాకు సాధ్యం కాదని మీరు ప్రభుత్వం అనుకుంటే కనీసం మాకు ఎస్సీ కార్పొరేషన్ లోనా, బీసీలు అయితే బీసీ కార్పొరేషనా, మైనార్టీ అయితే మైనార్టీ కార్పొరేషన్ల ద్వారానన్నా ఆ కుటుంబాలను ఆదుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటట్టు చూడాలి. పెద్ద స్కామ్ ఏంటిదంటే పెద్ద స్కామ్ దొంగ ఏజెంట్లను మాత్రం ఇమ్మీడియట్లీ ఎక్కడున్న వాళ్ళను అరెస్ట్ చేసే బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఎందుకు ప్రభుత్వానికి ఉంది అని నేను అంటున్నానంటే ఏజెంట్ అనే వ్యక్తి ఒక లైసెన్స్ కలిగి ఉండాలి. ఆ లైసెన్స్ కలిగి ఉండకుండా విచ్చలవిడిగా నేను ఏజెంట్ అంటే మరి ఏజెంట్ మోసపోయి ఏజెంట్ చేస్తున్నాడా? మరి నిజంగానే ఏజెంట్ దొంగ ఏజెంట్ అయ్యి ఏదో 3 మీసాల పిల్లగాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పోతున్నారు, 25, 22, 25, 27, 30 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళను దేశం పంపించి నేను ఖచ్చితంగా కంపెనీ విజనే ఇస్తున్నా అని చెప్పి విజాలు ఇచ్చి వాళ్ళని కంపెనీకి పంపిస్తున్నామని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి దేశాలు పంపితే మన భారతదేశంలో విచ్చలవిడితనం ఉందేమో కానీ ఇతర దేశాలలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాజ్యం కాదు చేస్తుంది. మన దగ్గరకు వస్తే మన దగ్గర నియమ నిబంధనలు లేవని అయితే నాకు పక్కా తెలుసు. కాబట్టి ఆ దేశం పోయిన వ్యక్తి మనోడు పక్కా విజా మీద పోతున్నాడా లేదా అనేది చూస్తారు. ఆ కంపెనీ ఏ కంపెనీ, కల్లువిల్లు అయితే ఏంటిది, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మన పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు అనేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లైసెన్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ఏరి వేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ప్రభుత్వం అనేది తలుసుకుంటే 10 నిమిషాల పని, 10 నిమిషాలు కూడా ఒక మాట ఇమ్మీడియట్లీ వెళ్ళిపోతుంది. నేను 100 రోజులు తిరిగినా మాతో కాదు, మేము చెయ్యలేని పని, అది మీరు చేసే పని. కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఏరివేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే మోసపోయి అక్కడ జైళ్లలో మగ్గుతున్నారో చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్లకు ఆ ఏజెంట్ల ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టం ఇస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ మీద ఉంటది. వాడు తప్పు చేసింది కాబట్టి ఖచ్చితంగా వాడు ఇవ్వాల్సిందే నష్టపరిహారం. ఇప్పుడు ఈ తల్లి ఉంది, ఈమె కొడుకు, ఈమె బోయినపల్లి మండలం మా చొప్పదండి కాన్స్టిట్యున్సీ కిందనే వస్తుంది. బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఒక ఏసీ దళిత బిడ్డ. ఈమె కొడుకు 27 సంవత్సరాలు. ఒక ఏజెంట్ అదే పక్క మండలంలో మన ఏది కొడిమేల మండలికి సంబంధించిన ఆయన వ్యక్తి ఎవరు, కునికి శేఖర్. ఆయన మోసం చేసి ఏం చేసిండంటే వీళ్ళ దగ్గర మీకు కంపెనీ విజన్ ఇస్తా అని చెప్పేసి ఒక 3 లక్షలు అమౌంట్ డిమాండ్ చేసి అందులో వీళ్ళు 2 లక్షలు కట్టిండ్రంట. పంపించినకంటే అక్కడికి పోయిన కొన్ని నెలలు కూడా ఉండలేదు. తర్వాత జైల్లో పడ్డాడు. జైల్లో పడితే అక్కడ ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు మన దగ్గర ఉన్నంత అక్కడ ఉండే ఆ కఠినమైన శిక్షలకు ఆయన నేను చనిపోతానని ఆయన చెప్తా ఉంటే ఏ తల్లి అయినా ఒక్కడే కొడుకు, ఒక్క కొడుకైనా 2 కొడుకులైనా తల్లి ప్రేమనే. మరి చనిపోతున్నా అమ్మా నేను అని చెప్తా ఉంటే ఏ తల్లి గుండె ఆగుతుంది, ఆపుకోగలుగుతారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.